హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదీక్షమమ్ము. అందరు ఎట్లున్నారో మేమైతే మంచిగా ఉన్నాం. మీరు ఎట్లున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో అయితే నేను చాలా రోజుల తర్వాత పనికి పోయినా ఇంకా రోజు తీసిన వీడియో అన్నమాట. ఏం లేదన్నా 15-20 రోజులు నేను ఇంటి దగ్గరనే ఉన్నా. ఎందుకంటే ఇంకా ఎక్కువగా కంకర కొట్టేటోళ్ళు లేరని చెప్పేసి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే పనికోనికి. అందుకోసమే మా పని ఎట్లుంటుందంటే పని చేసుడు అక్కడ పోయి నిలబడు ఎక్కువ అన్నమాట. ఎండాకాలంలో మాత్రం మస్తు పని ఉంటుంది. ఇంకా అప్పుడైతే కొంచెం సన్న బండలు అట్లుంటాయి, ఈజీగా కొట్టేస్తారు. ఇంకా తొందరగా కూడా ఇంటికి రావచ్చు అన్నమాట. కాకపోతే ఇప్పుడు ఇంకా సన్న కంకర అది లేదు కాబట్టి, సన్నది బిచ్చ అంటాం మేమైతే, అది లేదు కాబట్టి ఇంకా కొట్టనీకి మస్తు ఇబ్బంది అవుతుంది. అందుకే ఇంకా నేను కూడా సగం పనికైతే పోతలేను. ఇంకిడ నేను పోయేసరికి ఒక ట్రిప్ కంకర ఉండే. ఇంకా ఫటాఫట ట్రిప్ నింపేసినాక అన్నం అది తిన్నాక ఖాళీగా ఉన్నా అని చెప్పేసి ఇక్కడ పెద్ద పరికి పండ్ల చెట్టు అయితే ఉంటుంది. ఇంకా ఆ చెట్టు దగ్గరకు అయితే పోయినా. మస్తు పండ్లు ఉంటాయి. ఇంకా టిఫిన్ డబ్బా కూడా ఖాళీ అయిపోయింది. మంచిగా కడుక్కొని ఇంకా టిఫిన్ డబ్బా నిండా తెంపుకొని వద్దామని చెప్పేసి వెళ్ళిపోయిన ఆడికి. ఇంకా పోయి తీరా చూసే వరకు అంటాడు నాకు 3 పండ్లే దొరికినాయి. అన్నీ దూరగానే అయితే ఉన్నాయి. ఇంకా పండ్లు అయితే మక్కలేవన్నమాట, కాయలే ఉన్నాయి. దూర పండ్లు అంటాం కదా, అవే అయినాయి అన్నమాట. ఇంకా డబ్బా నిండా పరికి పండ్లు తెంపుకుందామని అనుకున్నా. కాకపోతే ఇక్కడ అన్ని దూర పండ్లే ఉండేసరికి తెంపబుద్ధి కాలేదు. ఇంకొక 4-5 రోజులు అయితే అవి కూడా మంచిగా బక్కుతాయి. మళ్ళీ గుట్టకు పోయినప్పుడు మంచిగా అవన్నీ తెంపుకొని అయితే మీకు చూపెడతాను అన్నమాట. ఇంకడ పండ్లు ఎట్లాగో లేవని చెప్పేసి ఇంకా చక్కగా తిరిగి ఇంకా కంకర దగ్గరకు అయితే పోతున్నాను అనమాట. మా వాళ్ళు అటు సగం మంది ఇటు సగం మంది కంకరని అయితే కొడుతుర్రు. ఇక్కడ బండల మీదకి దిగి ఆ పరికి పండ్ల చెట్టు కాడికి అయితే పోవాలా. ఇంకా మళ్ళీ బండలు కొంచెం జారినా కానీ మనకు ప్రాబ్లమే, మంచిగా జాగ్రత్తగా అయితే దిగాలన్నమాట. ఇప్పుడైతే సన్న చెక్క లేక కంకర కొట్టడానికి మస్తు ఇబ్బంది అవుతుంది మా వాళ్ళకైతే. ఇరాకీలు అయితే ఫుల్ ఉంటాయి కానీ ఇంకా కంకరని చక్కగా అందుతలేదు. అందుకోసమే నేను కూడా కంకర నింపడానికి చక్కగా పోతలేను అన్నమాట. ఇంకా ఏడ సన్నం ఉంటే ఆడనైతే కొడతారు. ఇంకా నేను కూడా ఇంక పరికి పనులు అయితే లేవని చెప్పేసి ఇంకా కంకర ఒక ట్రిప్ నింపినాం కదా, ఇంకొక ట్రిప్ అవుతుంది ఆడికైతే పోతున్నాను అనమాట. ఇక్కడ గంపలు పారలు టిఫిన్లు అవన్నీ పట్టుకొని పోతున్నా. ఇటు కొంచెం మంది కొడతారు, అటు కొంచెం మంది కొడతారు. ఇంకా అటు సైడు ఇటు సైడు మధ్యలో పెద్ద గుంత ఉంటుంది అన్నమాట. ఇంకా అది కూరలు పెద్ద పెద్ద దిండ్లు తీసుకుంటా ఇంకా అవి పక్కకు పెడతారు. అందుకోసమే ఇంకా అక్కడ ట్రాక్టర్లు అట్లా రావాలి, ఇక్కడ ట్రాక్టర్లు ఇట్లా రావాలన్నమాట. ఇంకా నేను ఇక్కడ సైడ్ అయితే వచ్చిన అన్నమాట. ఇంకొక ట్రిప్ నింపాలని అన్నా కదా, ఇంకా అందుకోసమే. ఇటు మాత్రం దుబ్బ మామూలుగా లేదు. ఇంకా కాలు పెడితే కాలు అయితే మునిగిపోతుంది, అంతగానం దుబ్బనవుతుంది. ఇంక ఇది ముందే చలికాలము, ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం ఘోరంగా వలుగుతుంది పెయ్యి పింక్ అట్లా. ఎంత అంగిలు వేసుకున్నా కానీ ఇంకా కాళ్ళు చేతులు అయితే మనము కవర్ చేసుకోలేం కదా. ముందే కంకర నింపుతాము, గ్లౌజులు అవి వేసుకున్నా కానీ చినిగిపోతాయి కంకర మీద. ఆల్రెడీ అట్లాంటివి కూడా ప్రయత్నించినాము, కాకపోతే అవి ఏవి వర్కౌట్ కాలేదు. ఇంకా నేను వచ్చి మాలస్క సేపు అవుతుంది, ఇంకా ట్రాక్టర్ రాలేదని ఇంకా ఇక్కడ ఒక రాయికన్న అయితే కూర్చున్నాను అన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను ఫస్ట్ పనికి వచ్చినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే కంకర కొడుతుండే మా వాళ్ళు అయితే. ఇంకా అదైతే క్లోజ్ చేసిర్రని చెప్పేసి ఇంక ఇప్పుడు కిందనే కొడుతుర్రు. ఇంక ఇటు మొత్తం కోరికి సంబంధించినవే ఉంటాయి అన్నమాట. ఈ పెద్ద పెద్ద దిండ్లు ఇవన్నీ కూరళ్ళు ఇంకా ఇట్లా ఫ్యాక్టరీలలో వీటికి సప్లై అయితే చేస్తారన్నమాట. ఇక్కడ ఆల్రెడీ కంప్రెషన్ అంటారుగా, ఆ మిషన్ అయితే నడుస్తుంది. ఇంతకుముందు కంప్రెషన్లు వేరుంటుండే కానీ ఇది పెద్ద కోరి కాబట్టి ఇంకా ఆ జేసీబీకి అటాచ్ చేసి ఉంటుంది అన్నమాట. మస్తు సేపు వెయిట్ చేసినాము. ఇంకా ఇక్కడ నుండి ఇంకా కంకర కాల్ చేసి రావడానికి మస్తు టైం పడుతుంది. ఇంకా వేరే ఊర్లలోకి అట్లా పోయి రావాలని చెప్పేసి ఇంకా నాకైతే ఫుల్ యాస్ట్ వచ్చింది. ఇంకెప్పుడెప్పుడు ట్రాక్టర్ వస్తుంది అని చెప్పేసి ఇంకా ట్రాక్టర్ వచ్చింది, నింపేసినాము. ఇంకా 1 వరకల్లా ఇంటికైతే వచ్చినాము 2 ట్రిప్పులు నింపుకొని. నేను ఇంటికి వచ్చేసరికి మా అమ్మ తల్లి ఇంకా వాళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళిరంట. ఇంకా ఇంటి దగ్గర ఎవ్వరు కూడా లేరు. ఇంకా తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు అట్లా కూర్చుందామని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అవుతుందన్నమాట. ఇంకా పనికే నచ్చినామంటే మనకు మస్తు యాస్టకు వస్తుంది. అసలు ఇంకా ఏం పని చేయబుద్ధి కాదు. కాకపోతే ఇంకా ఫ్రెష్ అప్ కావాలి కదా, మొత్తం దుమ్ములో బొర్ర వచ్చినట్టు ఉంటుంది. పనికన్నా అయితే మస్తు దుమ్ము ఉంటుంది కాబట్టి ఇంకా
ఫ్రెష్ అప్ కావాలా ఖచ్చితంగా. ఇంకా ఫేస్ వాష్ కాలు చేతులు అవన్నీ కడుక్కున్నాక హెయిర్ని కూడా ఇంకా కొంచెం లీవ్ చేసిన, ఎందుకంటే ఇది శనివారం రోజు తీసిన బ్లాగ్ అన్నమాట. శనివారం ఖచ్చితంగా మనము హెడ్ బాత్ చేస్తాం కదా, ఇంకా హెయిర్ మొత్తం పచ్చిగానే ఉంటుంది కదా, అట్లనే పొద్దు మొత్తం ఉంటే తలనొప్పి కూడా వస్తుందని అంటారు కదా, అందుకోసమే ఇంటికి వచ్చిన తర్వాత హెయిర్ని అయితే కొంచెం డ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇంటికి వచ్చినాక ఫేస్ వాష్ అవి చేసుకున్నాక బాడీ లోషన్ కూడా అప్లై చేసుకుంటున్నాను, లేకపోతే మనకు ఫేస్ మొత్తం ఇర్రమన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి నాకు కూడా మంచి మంచి బ్లాగ్స్ అవి చేయాలనిపిస్తుంది. కాకపోతే ఎంత చేసినా కానీ ఇంకా వ్యూస్ పెరగట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పేసి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే వస్తలేదన్నమాట. కాకపోతే చేయంగా అదే మనకు సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇక వీడియోస్ అయితే చేస్తున్నా. ఎవరన్నా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.